హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి వ్లాగ్స్. నేను మీ భాగ్యలక్ష్మి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన వినాయక చవితి స్పెషల్ బూందీ లడ్డు అండి. బూందీ లడ్డు అనుకుంటున్నారా? బూందీ లడ్డు అయితే కాదు, పూసతో చేశాను నేను. చాలామందికి బూందీ కొట్టడం రాక స్కిప్ చేస్తూ ఉంటారు. ఇలా పూసతోనైతే ఒక్కరైనా చేసుకోవచ్చండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. 1/2 kg బెల్లం తీసుకున్నాను, తురిమి పెట్టుకున్నానండి. 1/2 kg అంటే అది 1/2 kg రాదు, 450 grams వస్తుంది. 1/2 kg నేను శనగపిండి తీసుకున్నానండి. దాంట్లోకి కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా వేసుకొని కొద్దిగా వాటర్ పోస్తూ మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ముద్దలా చేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి పోస్తే మెత్తగా అయిపోతుంది. చూడండి మంచిగా వచ్చేసింది. దాంట్లోకి కొంచెం ఆయిల్, ఒక 2-3 స్పూన్స్ అలా ఆయిల్ వేసుకొని ఇంకాస్త కలుపుకోవాలండి. అలా మెత్తగా ఉంటేనే మనకు జంతికల గొట్టంలో వేసి ఒత్తనీకి వస్తుందండి. గట్టిగా ఉంటే ప్రెస్ చేయాలి, ఎక్కువ ప్రెస్ పెట్టాల్సి వస్తుంది. ఇలా అయితే ఈజీగా చేసుకోవచ్చు. అందుకని కొంచెం మెత్తగానే కలుపుకోవాలి పిండి అనేది. నేను బాండి పెట్టేసుకుని ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఒకసారి అలా చిన్న ముద్ద వేసి చూస్తే కాలింది అనుకుంటే జంతిక కొట్టడానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని అలా పూస ఒత్తుకోవడమే. మనకు పిండి కొంచెం గట్టిగా వస్తుంది అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని ఒత్తేసుకోవాలి. చూడండి కాలింది. మరీ ఎక్కువ కాలద్దు, జస్ట్ మీడియం సైజులోనే కాలాలి. కుక్ అవ్వాలి అంతే. అది ఎక్కువ కాలితే మళ్ళీ గట్టి పడిపోతుందండి. అలా కాల్చుకొని తీసేయాలి. సేమ్ అదే ప్రాసెస్లో అన్నీ వేసుకోవాలండి. చూడండి మంచిగా కాలింది. మీడియం మంట మీదనే కాల్చుకోవాలి. మీడియంలోనే కాలాలండి, ఎక్కువనైతే కాలద్దు. పూస అనేది మనకు పర్ఫెక్ట్గా రాదన్నమాట, లడ్డు అనేది. అవి చేయడం అయిపోయిన తర్వాత దాని మీద మూత పెట్టేసుకోవాలండి, లేకపోతే ఎండిపోతాయి పూసలు. అలాపు బెల్లం తురిమి పెట్టుకున్నాం కదా, బాండి పెట్టుకొని బెల్లం దాంట్లో వేసుకొని కొద్దిగా ఒక 1/2 గ్లాస్ అలా వాటర్ పోసుకొని బెల్లం మొత్తం కరగనివ్వాలండి. స్వీట్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు కరెక్ట్గా వేసుకోవచ్చు, లేదు సరిపోతుంది అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి. చూడండి బూందీ మొత్తం అలా, బూందీ కాదు పూస మొత్తం అలా మంచిగా తుంచుకోవాలండి. ప్రెస్ చేస్తూ చిన్న ముక్కల్లాగా చేసుకోవాలి. దాంట్లోనే ఒత్తుతూ చేస్తే మంచి ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి మొత్తం అయిపోయింది. అలా ముద్దకు రావాలి, వదిలేయాలి. పర్ఫెక్ట్గా ఉన్నట్టు గాలిపోకుండా మూత పెట్టేసుకోవాలండి. బెల్లం కూడా మంచి ఆల్మోస్ట్ కరిగిపోయిందండి. చూడండి మంచి కరిగిన తర్వాత కొంచెం ఇలాచీ పొడి, ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. జస్ట్ ఇది తీగే పాకం, జస్ట్ ఇలా అతుక్కుంటా సరిపోతుందండి. ఎక్కువ రావాల్సిన పనేం లేదు, బెల్లం కదా. జస్ట్ అలా స్టిక్ అయితే సరిపోతుంది, మనకు లడ్డు వచ్చేస్తుందండి. ఒక సగం నిమ్మకాయ పిండుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. అలా నిమ్మకాయ పిండుకొని జస్ట్ అలా ఒక 2 minutes కలిపేసి ఇందాక మనం చుంచి పెట్టుకున్న పూస దాంట్లోకి వేసుకొని ఒక 2 minutes మాత్రమే స్టవ్ మీద ఉంచాలండి. స్టవ్ మీద ఉంచాల్సిన పని లేదు. ఒక 2 minutes ఉంచి దించేసుకోవాలంతే. దించి చూడండి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉండగానే చేతికి నెయ్యి అప్లై చేసుకోవాలండి. నెయ్యి అప్లై చేసుకొని చిన్న ముద్దలుగా చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి. మన ఇష్టం, ఇక మనకు ఎంత బాగా చేస్తే అంత బాగా చేసుకోవచ్చు. నాకు చేయొచ్చినట్టు నేను చేసేసాను. చూడండి కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. ఒకసారి చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జ్యూసీగా పర్ఫెక్ట్గా ఉంటుందండి.